ఈ నెల 20వ తేదీ బెంగళూరులో అన్ని బీసీ సంఘాలను కలుపుకొని జాతీయ స్థాయిలో అతి పెద్ద ఎత్తున, ఎందుకంటే అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి కూడా బీసీ కాబట్టి మనకు అన్ని రకాల అనుకూలత ఉండదు కాబట్టి మన డిమాండ్స్ అన్నీను ఆయన అంగీకరిస్తారని కోరుకుంటూ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మళ్ళీ పెద్దలు ఈ జాతీయ నాయకులు మన గుజ్జా కృష్ణమూర్తి గారు కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కల్పించిన అవకాశం కొద్దీ నేను 25వ తేదీ ఫిక్స్ చేసి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాను. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు డెలిగేట్ కమిషన్ ద్వారా 42% ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించి డెలిగేట్ కమిషన్ తీసుకొని వెళ్ళి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ప్రధానమంత్రితో మాట్లాడి దానికి ఒక రాజ్యాంగబద్ధమైన హోదా కల్పిస్తా అని హామీ ఇచ్చినందుకు నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలంతా అదేవిధంగా ఇంకా రెండవ విషయానికి ఆర్ కృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మంది ఇవన్నీ కూడా తప్పకుండా మళ్ళా దీన్ని ప్రతి కుటుంబ సర్వే ఇంటింటికి, ఎందుకంటే ఆన్లైన్లో సిస్టమ్ సరిగ్గా పోదు, ఆన్లైన్లో సరిగ్గా సిస్టమ్ అనేది సరిగ్గా ఎక్కదు కాబట్టి ఇంటింటి సర్వే అయితేనే కరెక్ట్గా క్లుప్తంగా బాగుంటుందని ఇంటింటికి సర్వే జరిపిస్తూ అదేవిధంగా ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా గత 7 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా మరి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలన్నా కానీ బడ్జెట్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి 20 కోట్ల బడ్జెట్ 20 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తూ మరి బీసీ కార్పొరేషన్కు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సొంత భవనాలు, హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి ఇవాళ గవర్నమెంట్ బిల్డింగ్లు లేక ప్రైవేట్ హాస్టల్లో ఉండి ప్రైవేట్ బిల్డింగ్లు పిల్లలు వినవినపోతున్నారు. ఒక్కొక్క రూమ్లో 5-6 ఉండాల్సిన 4 ఉండాల్సిన పిల్లలు 20 మంది ఉంటున్నారు. కాబట్టి సొంత భవనాలను వెంటనే నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజు నేత ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేసినటువంటి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాటాలకు ప్రభుత్వం తలొగ్గి నిజమే అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరిగినాయి. సామాజిక సర్వేలో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి ఆర్థిక, రాజకీయ, ఉపాధి, తర్వాత కుల గణన అని చేపట్టి ఏదైతే ప్రభుత్వం చేసిందో దాంట్లో అనేక రకాలైనటువంటి తప్పులు జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే ఈరోజు 100% కేవలం 3% మాత్రమే కులగణనలో తప్పులు జరిగినాయని ఈరోజు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు మేము మాకున్నటువంటి సమాచారం మేరకు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి కోటి జనాభాలో దాదాపుగా 30-40% జనాభా ఈరోజు సర్వేలో పాల్గొనలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వము తూతూ మంత్రంగా ఆదరాబాదరాగా తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వము చేసింది. కాబట్టి ఈరోజు కొండను తవ్వి ఒక ఎలుకను తీసినట్టు రిజర్వేషన్లను తగ్గించాలనే కుట్రతోని ఈరోజు 56% పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం 46% అని, తర్వాత ముస్లింలను 10% జనాభాను ఇండ్లలో కలిపి 46+56 అని చూపించి ఇంకొకటి రిజర్వేషన్లను తగ్గించాలనేటువంటి కుట్రతో ఈరోజు బీసీల జనాభాను తగ్గించి చూపించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది, ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనికి ధీటుగా అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇన్ని రోజుల పాటు ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పును తెలుసుకొని రాబోయే రోజుల్లో సరి చేస్తామని చెప్పింది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఇది పూర్తిగా రాజ్యాంగం ఇచ్చినటువంటి, రాష్ట్రాలకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ. కానీ కావాలని కేంద్ర ప్రభుత్వం మీద మళ్ళీ దీన్ని నెట్టి ఈరోజు చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 243 ఆర్టికల్ డి ప్రకారం పూర్తిగా రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మీరు చేయొచ్చు, కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి మళ్ళీ చేతులు దులుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కులగణన మీద మీరు పూర్తి స్థాయిలో రీసర్వే చేస్తామని ముందుకొచ్చినందుకు మేము బీసీ సంఘాల ఆధ్వర్యంలో హర్షాన్ని వ్యక్తం చేస్తాం. యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.
ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ మేనిఫెస్టోలో 42% చట్టబద్ధత చేసి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కులగణన చేయమంటే ఏదో హామీ ఇచ్చినందుకు తప్పదనే పరిస్థితుల్లో చేస్తారు తప్ప చిత్తశుద్ధితో చేయట్లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యాప్ల ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ఈరోజు కావాలంటే ఈరోజు అంత అప్డేటెడ్లో గ్రామాలలో లేరు. అందుకనే మీరు నిజంగా చిత్తశుద్ధితో చేయాలనుకుంటే ఒకరోజు హాలిడేనైనా ప్రకటించాలి, లేకపోతే అధికారుల్ని ప్రతి ఇంటికి పంపించి ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫస్ట్ నుంచి కూడా మీరు దీన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలని సైట్ ట్రాక్ చేయాలనే ధోరణిలో పోతా ఉన్నారు. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండొచ్చు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు 100% మీ చేత కరెక్ట్గా లెక్కలు తీసేదాకా వదిలిపెట్టమని తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ లెక్కలన్నీ కరెక్ట్గా తీసి అసెంబ్లీలో చట్టం తయారు చేసి ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించాలని 42% కల్పించాలి. కల్పించే వరకు మేము ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని తెలియజేసుకుంటూ, రెండోది ఈరోజు బీసీలకి ఈరోజు రుణాలు గత ప్రభుత్వము ఇవ్వలేదు. మీరైనా ప్రభుత్వం అధికారం వచ్చే ముందు హామీ ఇచ్చారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 40 కార్పొరేషన్లు. రెండోది రుణాలందరికీ కూడా ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీసీ బంధు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది విద్యార్థులందరూ అలమటిస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ స్కాలర్షిప్లు రాక ఈరోజు తరగతి బదుల్లో కానీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళు ఉప్పన ఎగురుతా ఉన్నారు. విద్యార్థులు పై చదువులు పోవాలంటే సర్టిఫికెట్ ఇవ్వలేదు. కాలేజీలు ఇప్పటికీ 4-5 సార్లు బంద్ చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి బుద్ధి లేదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు టీవీలలో గొప్పలు చెప్పుకోవడము, రెండోది పార్లమెంట్లో మీ అధినేత గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు విద్యార్థులు డిగ్రీ కాలేజీలలో, ఇంటర్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో పై చదువులు చదవలేక స్కాలర్షిప్లు కట్టలేక ఈరోజు విద్యార్థులందరూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడతారు. తక్షణమే మీరు హామీ ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం విడుదల చేయకపోతే తొందరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం.